మామ ఇద్దరు ప్లేస్ బ్యాట్స్ పట్టుకొని 20 yards పిచ్ మీద శివతాండవం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మామ నిన్న సంజు శాంసన్ తిలకమ్మ చేసిన బ్యాటింగ్. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 4th T20 మ్యాచ్ లో వీళ్ళిద్దరూ ఆడిన ఆటని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ వాయించినట్టు కొట్టడు పాడించుడు బాల్ ని కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు. మ్యాచ్ లో మన వాళ్ళు బ్యాటింగ్ దిగి 20 overs లో ఒక్క వికెట్ కోల్పోయి 283 రన్స్ చేశారు మామ. ఓపెనింగ్ వచ్చిన సంజు శాంసన్ 56 balls లో 109 రన్స్ కొట్టాడు విత్ నాట్అవుట్. ఈ సంవత్సరం తనకి T20 ఇంటర్నేషనల్ ఇది 3rd సెంచరీ. ఒకే ఇయర్ లో T20 ఇంటర్నేషనల్ లో 3 centuries కొట్టిన ఓన్లీ ప్లేయర్ సంజు శాంసన్. తన ఓపెనింగ్ కి ప్రమోట్ అయిన తర్వాత వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు లైక్ రోహిత్ శర్మ. రోహిత్ కూడా అంతే కదా, ఓపెనింగ్ వచ్చిన తర్వాత తను కూడా రోహిట్ అయ్యాడు. సేమ్ అదే సంజుకు అయింది. వీ హోప్ ఇదే కంటిన్యూ చేయాలని. ఇంకా మ్యాచ్ లో సెకండ్ హీరో తిలకమ్మ 47 balls లో 120 రన్స్ కొట్టాడు విత్ నాట్అవుట్. తను లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు, ఈ మ్యాచ్ లో కూడా సెంచరీ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ T20 లో సెంచరీ కొట్టిన ఇండియన్ ప్లేస్ లిస్ట్ లో తన సెకండ్ ప్లేస్ లో ఉంటే ఫస్ట్ ప్లేస్ లో సంజు శాంసన్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి నేను 210 రన్స్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు మామ. ఈ 210 రన్స్ పార్ట్నర్షిప్ తో వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో 6 వర్షం కురిమించారు మామ. అది ఎలాంటి వర్షం అంటే సంజు శాంసన్ కొట్టిన ఒక 6 ఆడియన్స్ లో కూర్చొని ఒక అమ్మాయికి తగిలింది. దెబ్బగా అమ్మాయి గుక్కబట్టి ఏడ్చేసింది. సో ఆరెంజ్ లో 6లు బాదారు అండ్ అంత పెద్ద పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో T20 లో ఎంత పెద్ద పార్ట్నర్షిప్ ఎవరు బిల్డ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎంత విధ్వంసాలు సృష్టించిన వీళ్ళని టీమ్ లోంచి తీసేయాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఓపెనింగ్ కి సంజు అండ్ 1 down లో తిలక్ వర్మ T20 ఫార్మాట్ లో ఫిక్స్ అయిపోయినట్టే మామ. వీళ్ళ మధ్యలో అభిషేక్ శర్మ 18 balls లో 36 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. మన వాళ్ళు ఇచ్చిన 284 టార్గెట్ ని చేసే క్రమంలో సౌత్ ఆఫ్రికా టీం 148 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. ప్రెస్టన్ స్టెప్స్ 43 రన్స్ కొట్టాడు. డేవిడ్ మిల్లర్ 36 రన్స్ కొట్టాడు. మార్కో జాన్సన్ 29 రన్స్. ఇంకెవరు 20+ కూడా స్కోర్ చేయలేకపోయారు మామ. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో హర్షదీప్ సింగ్ 3 overs లో 20 రన్స్ ఇచ్చి 3 wickets తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 2 wickets, అక్షర్ పటేల్ 2 wickets, ఇంకా మిగిలిన వాళ్ళు తలా ఒక వికెట్ తీసుకున్నారు మామ. ఈ మ్యాచ్ తో మనం 3-1 తో సిరీస్ కూడా గెలిచాం. ఈ ఇయర్ T20 లో మన ఇండియాకి బాగా కలిసి వచ్చింది. మన 2024 లో 26 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడితే అందులో 24 గెలిచాం, 2 మ్యాచ్లు ఓడిపోయాం. ఇదే ఫ్లోలో మనం ఇంకా స్ట్రాంగ్ అయ్యి నెక్స్ట్ మన ఇండియాలో జరిగే T20 వరల్డ్ కప్ ని మళ్ళీ మనమే కొట్టాలని ఆ భగవాన్ కి ప్రేయర్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.